దసరా నవరాత్రుల్లో మా అక్క వాళ్ళ పాప నాట్య ప్రదర్శన బిర్లా మందిర్లో జరుగుతోందని చెప్పడం ద్వారా ఇక్కడికి వచ్చేశాను. నా చిట్టి తల్లి బాలా త్రిపుర సుందరీ దేవిలాగా కనిపించింది. నాట్య ప్రదర్శన సమయం కావడంతో కింద వినాయక, శివుడు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ని దర్శనం చేసుకుని పైకి వచ్చాము. ఈ సాయిబాబా మందిరాన్ని నాట్యస్థలంగా కమిటీ వారు ఇచ్చారు. ప్రదర్శనలు అన్నీ కూడా అద్భుతంగా జరిగాయి. ఒక్కొక్కటిగా చూపిస్తాను, తిలకించండి. నార్మల్గా అయితే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ప్రదర్శన కాబట్టి ఆ మహాభాగ్యం నాకు కలిగింది. పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు, అష్టలక్ష్ములు ఎంతో చక్కగా చేశారు. మహా ఆనందంగా ఉంది. హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో బిర్లా మందిర్ ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం వెంకటేశ్వర స్వామి. రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న పాలరాతితో 1966లో మొదలై ఈ గుడి నిర్మాణం పూర్తయ్యేసరికి 10 సంవత్సరాలు పట్టిందంట. ఈ ఆలయంలో ప్రముఖంగా రామాయణం, మహాభారతం యొక్క సన్నివేశాలను ఈ పాలరాతి విగ్రహాలలో చూడవచ్చు. పాలరాతితో ఈ గుడి ఉండడం వలన చల్లగా, ప్రశాంతంగా అనిపిస్తోంది. माधव मधुसूदन धरणीधर
జ్వాలాముఖి అమ్మవారిని కలిశాను. గురువుగారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ డ్యాన్స్ స్కూల్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన పూర్తయింది. అలానే స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. దగదగా మెరిసే కాంతులలో బిర్లా మందిర్ గుడి ప్రాంగణం మరింత అందంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లక్ష్మి.